దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ ప్రభు పేరిటి వందనాలు. ఈ దిన దేవుని వాగ్దానం అనుదిన కృప లేఖన భాగంలో చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ వ్రాయబడుతున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపెదను అంటున్నాడు. నా దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. ఎందుకంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆ ప్రేమలో మార్పులు కనబడతాయి. అవసరం ఉన్నప్పుడు మనతో చాలా చక్కగా అయ్యో కన్ఫిడెంట్గా ఉంటారు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోయి వారికి ఎవరైనా మంచోళ్ళు దొరికితే మనల్ని విడిచిపెట్టేసి వంకర తింకర మాటలు మాట్లాడేవారు ఉంటారు. కానీ నా యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను ప్రేమించే ప్రేమ ఈ లోక ప్రేమ, నటన, స్వార్థపూరితమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ ఏంటంటే నిన్ను మరణము వరకు ఒకే రీతిగా ప్రేమించే ప్రేమ. అందుకంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో నీకు ఎదురవుతున్న అనేక సమస్యలు, అనేకమైన ఇబ్బందుల్లో ఇంకనూ నీవు త్రొట్టిలక దేవుని ఎదుట నిలిచి ఉన్నావంటే విడువక నిన్ను కాపాడుతాడు. నీ జీవితకాలం నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆయన కాపాడి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం చేత మీ బిడ్డలను ముద్రించి అయా వారి జీవిత కాలమంతయు నీ కాపుదల్లో నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.